హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మకర దేవత సిరీస్లో 5వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకు ముందు ఎపిసోడ్లో సుందరదేవుడికి శివదత్తుడితో పరిచయం అయింది కదా. అప్పుడు శివదత్తుడు కుండలిని ద్వీపరాజు వినోదాలతో కాలక్షేపం చేయడం, దీని కారణంగా దేశం అరాచకం పాలు కావడం, చివరికి రాజధాని నగరాన్నే శత్రువులు ముట్టడించడం, ఆ పరిస్థితుల్లో సేనా నాయకత్వం నరవాహనుడికి లభించే ప్రమాదం కలగడం అంతా చెప్పుకుపోతున్నారు. ఆ తర్వాత శివదత్తుడు చెప్తున్నదంతా శ్రద్ధగా ఆలకిస్తున్న మందరదేవుడికి క్షణక్షణానికి ఆశ్చర్యం అధికం కాసాగింది. మహాసముద్రం మీద ఆ కారు చీకటిలో పడవలు ఎటికేసిపోతున్నది అతను గమనించడం లేదు. చివరికి అతడు శివదత్తుడి మాటలకు అడ్డు వచ్చి, శివదత్త, సేనా నాయకత్వం దుష్ట నరవాహన మిశ్రుడి పాలపడకుండా మీరు అడ్డుకోలేకపోయారా? మీరే స్వయంగా సేనా నాయకత్వం స్వీకరిస్తే సరిపోయేది కదా అన్నాడు. ఈ మాటలకు శివదత్తుడు నవ్వాడు. మందరదేవ, ఆనాటి పరిస్థితుల్లో అది అంత తేలికైన మాట కాదు. నాకై నేను సేనా నాయకత్వాన్ని ఇవ్వమని అడగడం ఏం బాగుంటుంది? అలా అని నాయకత్వం దుష్టుడి చేత పడనివ్వడం కూడా శ్రేయస్కరం కాదు. అందుచేత నేను మార్గాంతరం ఏమిటా అని ఆలోచించసాగాను. నా వాలకం గమనించిన సమరసేనుడు, శివదత్త, ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పదలిచిందేమైనా ఉంటే నిస్సంకోచంగా చెప్పు అన్నాడు. అప్పుడు నేను ఆయనతో ఇలా చెప్పాను. సమరసేన, ఇప్పటి పరిస్థితుల్లో మీరే సేనా నాయకత్వం వహించడం మంచిదని నేను భావిస్తున్నాను. శత్రుబలం వాళ్ళు పంపిన సందేశాన్ని బట్టి చూస్తే అంత తేలిగ్గా కొట్టివేయవలసింది కాదు. దురదృష్టవశాత్తు మన సైన్యం ఒక్కసారి వాళ్ళ చేతిలో ఎంత చిన్న దెబ్బతిన్నా మరికొందరు శత్రువులు మన మీద ధ్వజం ఎత్తడానికి అది ఉత్సాహం కలిగిస్తుంది. కనుక మీరే సైన్య నాయకత్వం స్వీకరించండి అని చెప్పాడు. అప్పుడు సమరసేనుడు ఒక్క క్షణకాలం ఆలోచించి తల ఊపి, సరే, అలాగే చేస్తాను అన్నాడు. అంతలో అక్కడికి నరవాహన మిశ్రుడు వచ్చాడు. అతన్ని చూస్తూనే సమరసేనుడు, నరవాహన, నీ కోసం కబురు పంపుదామనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. సరే, నువ్వు వెంటనే వెళ్ళి సైన్య సమీకరణ చేయాలి. 1 గంట వ్యవధిలో కనీసం 2000 మంది సైనికులనైనా సమాయత్తపరచాలి. సూర్యాస్తమయం లోపల శత్రుశేషం లేకుండా చేయవలసి ఉంటుంది అన్నాడు. నరవాహన మిశ్రుడు అక్కడి నుంచి వెళ్తూ నా కేసి చూసి చిన్నగా నవ్వాడు. అది విషపు నవ్వు, కానీ అందులో ఎంత కాలకూట విషం ఉందో ఆ క్షణాన నేను గ్రహించలేకపోయాను. సమరసేనుడు నా కేసి చూసి, శివదత్త, నువ్వు కూడా నీ అనుచరులను సమాయత్తం చేయి. ఎందుకైనా మంచిది. కనీసం పాతబడిన కత్తుల తుప్పైనా వదిలించవచ్చు అన్నాడు నవ్వుతూ. నేను నా అనుచరుల్లో మెరికల్ లాంటి వారిని 25 మందిని సర్వసన్నద్ధం చేశాను. మహాసేనాని అయిన సమరసేనుడి నాయకత్వం కింద శత్రువులతో పోరాడి చాలా కాలం అయింది. తిరిగి అలాంటి అవకాశం వస్తుందని చాలా సంతోషించాను. 1 గంట గడిచిపోయింది. నరవాహన మిశ్రుడు సైన్య సమీకరణ చేసి ఆ వార్త చెప్పేందుకు వస్తాడని నేను, సమరసేనుడు ఎదురు చూస్తూ కూర్చున్నాం. 1 గంట తర్వాత నరవాహనుడు రానే వచ్చాడు. అతని వాలకం చూసి మేం ఆశ్చర్యపోయాం. అతని వరలో కత్తి లేదు. ధరించిన దుస్తులు చిరిగిపోయి ఉన్నవి. జుట్టంతా రేగి ఉంది. మొహం మీద అక్కడక్కడ చిన్న గాయాలు కూడా కనిపించాయి. మనిషి చాలా భీతిగొన్నట్టు కనిపించాడు. ఏం నరవాహన, ఏం జరిగింది? అలా ఉన్నావేమిటి అంటూ సమరసేనుడు ఎంతో ఆదుర్దాగా అతన్ని ప్రశ్నించాడు. నరవాహనుడు మాట్లాడేందుకు ప్రయత్నించాడు, కానీ గొంతు జీరబోయినట్టు అనిపించింది. పరిస్థితులు మన చేజారిపోయాయి. మనం ఏదైనా సురక్షిత ప్రదేశానికి పారిపోవడం మంచిది అన్నాడు నరవాహన మిశ్రుడు బొంగురు గొంతుతో. ఈ మాటలు వింటూనే సమరసేనుడు తోక తొక్కిన తాచుపాములా లేచి నిలబడ్డాడు. ఆయనలో అంత కోపోద్రేకం, తొందరపాటు ఆనాటి వరకు నేను చూసి ఉండలేదు. నా రాజ్యంలో నేను సురక్షిత ప్రాంతానికి పారిపోవడమా? ఈ కుండలిని ద్వీపంలోని ప్రతి అంగుళం భూమి నాకు రక్షణ ఇవ్వగలిగిందే. నీకేం పిచ్చిపట్టలేదు కదా అన్నాడు సమరసేనుడు. నరవాహన మిశ్రుడు వణికిపోయాడు. తిరిగి సమరసేనుడు ఏదో మాట్లాడబోయేంతలో కోట ముఖద్వారం నుంచి భయంకర రావాలు వినిపించాయి. పెను తుఫానుకు మహావృక్షాలు వణికినట్టు మేము వణికిపోయాం. ఏమిటా అరుపులు అంటూ సమరసేనుడు నరవాహనుడి కేసి చూస్తూ కఠినంగా ప్రశ్నించాడు. సమరసేన, ఇదే నేను చెప్పదలుచుకున్న భయంకర వార్త.
సైనికులు ప్రజలతో కలిసిపోయారు. రాజును గద్దె నుంచి దింపాలి అని అరుస్తూ వాళ్ళు వీధుల్లో తిరుగుతున్నారు. నేను సైనికులను సమీకరించేందుకు ప్రయత్నించాను. అందుకు నాకు వాళ్ళు చేసిన బహూకరణ ఇది. ప్రాణాలతో పారిపోయి మీ వద్దకు రాగలగడం కుండలినీదేవి కరుణ అన్నాడు. ఈ మాటలు వింటూనే సమరసేనుడు నెత్తిన పిడుగుపడిన వాళ్ళ కూలబడ్డాడు. ఎవరి కోసమైతే తను అన్నిటికీ తెగించి మంత్రాల దీవిలో పడరాని పాటలు పడ్డాడో ఆ ప్రజలు ఆపత్ సమయంలో తన నాయకత్వాన్ని తృణీకరించడం సమరసేనుడిని నిలువునా కూల్చివేసింది. పాపం అతడికి ఆ మధ్యకాలంలో వచ్చిన పరిణామాలు, దుష్ట నరవాహన మిశ్రుడి కుటిల పాత్ర తెలియదు. సమరసేన, అధైర్యపడకండి. ఏదో విధంగా ఈ ప్రమాదాన్ని నుంచి బయటపడే మార్గం ఆలోచించండి అన్నాను. సమరసేనుడు పెద్దగా నిట్టూర్చాడు. శివదత్త, నేను అధైర్యపడుతున్నానని అనుకోకు. ప్రజలు నా పట్ల ఎంత కృతజ్ఞులుగా ప్రవర్తిస్తున్నారో ఆలోచించినప్పుడు నా హృదయం బొగ్గున మండుతోంది. అంతకంటే ఇంకేం లేదు అన్నాడు. ఆయన్ని ఎలాంటి మాటలతో అనునయించాలో నాకు తెలియలేదు. నరవాహన మిశ్రుడి కేసు చూశాను. అతడు స్థాణువులా కదలక మెదలక ఉండిపోయాడు. ఆ క్షణంలోనే కోట ద్వారం వైపు నుంచి భీకరమైన జనఘోష వినబడింది. అంతలో ఒక ద్వారపాలకుడు పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చాడు. ఏంటి సంగతి అని నేను అడిగేంతలో, మహాసేనాని, ప్రమాదం, ప్రజలు కోట ద్వారం బద్దలు కొడుతున్నారు అన్నాడు. సమరసేనుడు ఒక్క క్షణం తల వంచుకుని ఉండిపోయాడు. అతను ఆ ద్వారపాలకుడి మాటలు విన్నాడో లేడో అన్న అనుమానం కూడా నాకు కలిగింది. నేను మాట్లాడబోయేంతలో ఆయనే తలెత్తి నా కేసు చూశాడు. ఆ చూపుల్లో ఉన్న భావం నాకు అర్థమైంది. మృగశాలాధిపతిని వెంటనే ఇక్కడికి పిలుచుకురా అని ద్వారపాలకుడిని ఆజ్ఞాపించాను. కొద్దిసేపట్లో మృగశాలాధిపతి వచ్చాడు. అతడు రాగానే, నీ స్వాధీనంలో ఉన్న మృగాలనన్నిటినీ బోనుల్లో నుంచి వదిలిపెట్టు. పోతే అవి ప్రాసాద ప్రాంగణంలో ముఖద్వారం దగ్గర మాత్రమే ఉండేలా చూడు. అవసరమైనప్పుడు తిరిగి వాటిని బోనుల్లో పెట్టేందుకు నీ కింది నౌకర్లందరినీ సిద్ధంగా ఉంచు అని ఆజ్ఞ ఇచ్చాడు. మృగశాలాధిపతి తెల్లబోతూ సమరసేనుడి కేసి ప్రశ్నార్థకంగా చూశాడు. సమరసేనుడు విసుగ్గా తలపంకించి, శివదత్తుడి ఆజ్ఞలన్నిటినీ నా ఆజ్ఞలుగానే భావించి శిరసావహించు అన్నాడు. కానీ సేనాని, ఒక్కసారి ఆ క్రూర జంతువులను వదిలితే బయట ఉన్న ప్రజల మీద అని మృగశాలాధిపతి ఏదో చెప్పబోయాడు. అప్పుడు నేను కోపంగా, అవన్నీ నీకు అనవసరం. కోట ద్వారాన్ని బద్దలు కొడితే ఏం జరుగుతుందో ముందుగా వాళ్ళు గ్రహించడం చాలా మంచిది. నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పిన పని చేయి అన్నాను. మృగశాలాధిపతి వెంటనే వెళ్ళిపోయాడు. నరవాహన మిసుడు కేసు చూశాను. అతను పళ్ళు బిగించి నా కేసి క్రోధంగా దొంగ చూపులు చూస్తున్నట్టు గ్రహించాను. అతని ఎత్తుగడి ఏమిటి? ఈ సైనికుల, ప్రజల తిరుగుబాటులో అతడి దుష్టపాత్ర ఎంతవరకు ఉంది? ఇలాంటి ప్రశ్నలకు అప్పట్లో నాకు జవాబులు దొరకలేదు. ఒక అరగడియ గడిచేసరికి మా కర్ణపుటాలు బద్దలయ్యేలా సింహగర్జనలు, ఏనుగుల ఘీంకారాలు వినిపించాయి. కోట ప్రాంగణమంతా క్రూరమృగాల అరుపులతో, ఆరుపాటాలతో ప్రతిధ్వనించింది. సమరసేనుడు టక్కున లేచి గబగబా భవనం ముందు భాగాన గల ఎత్తైన మండపం మీదకు వెళ్ళాడు. అక్కడ నిలబడి చూస్తే భవనం ముందు గల ఖాళీ ప్రదేశం, ముఖద్వారానికి గల ఇనపకమ్మలు, ఆ వెనక వీధిలో గోలగా అరుస్తున్న ప్రజలు అంతా కనబడుతుంది. సమరసేనుడి వెనకనే నేను వెళ్ళి మండపం పైన నిలబడ్డాను. బోనుల్లో నుంచి విడవబడిన క్రూర మృగాలు ప్రాంగణం అంతా విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. కొన్ని ముఖద్వారానికి గల ఇనపకమ్మల్లో నుంచి చూస్తూ అవతల ఉన్న ప్రజల మీదకి పంజాలు చాచి గర్జించసాగాయి. శివదత్త, చాలా చక్కని యోచన చేశావు అంటూ సమరసేనుడు నా కేసి తిరిగి చిరునవ్వు నవ్వాడు. ఈ క్రూర మృగాల భయమే వాళ్లను కోట ద్వారం బద్దలు కొట్టకుండా ఆపింది. అయినా ఇది తాత్కాలికంగా మనకు ఊపిరి పీల్చుకునేందుకు లభించిన అవకాశం మాత్రమే అనుకుంటున్నాను. ఇంత అరాచకానికి కారకులైన ఆ నాయకులు అసలు ఎవరు? నాకు అంతా అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు అంటూ వెనక్కి తిరిగి చూశాడు సమరసేనుడు. నరవాహన మిశ్రుడు మాకు కొంత వెనకగా నిలబడి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. సమరసేన, వాళ్ళు రాజును పదవీచ్యుతుని చేయాలని పట్టుబడుతున్నారు. నాయకులెవరో నాకు కూడా తెలియదు అన్నాడు. సమరసేనుడు కొంచెం సేపు ఊరుకున్న మీదట ఇలా అన్నాడు. దేశం ఎంతటి అరాచక స్థితిలో ఉన్నదని నేను ఏనాడు కనీసం ఊహించనైనా లేదు. పట్టణ ప్రాకారాల అవతల శత్రువులు, లోపల రెచ్చిపోయిన ప్రజలు. వీళ్లకు రాజు గద్దె దిగితే చాలు, వాళ్లకు రాజ్యాధికారమే కావాలి. పరిస్థితి ఇదే అనుకుంటాను కదా, అంతే కదా శివదత్త అని నన్ను ప్రశ్నించాడు.
ఇంతటితో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ నేను రేపు సరిగ్గా ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకవేళ దీనికి ముందున్న ఎపిసోడ్లు మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ని నేను పైన కార్డ్స్లో ఇచ్చాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మొత్తం వింటే మీకు ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.